నమస్తే. మరి రీసెంట్ టైంలో చూసుకున్నట్టయితే వైష్ణవ్ ఇన్సిడెంట్ అది కోలుకోక ముందే ఇప్పుడు శ్రీకాకుళం డిస్టిక్ లో ఒక అమ్మాయి 9 months ప్రెగ్నెంట్ 10 days లో డెలివరీ ఉంది. వాళ్ళ హస్బెండ్ వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆమెను వెంటిలేటర్ పైన చంపేసి. అంటే ఎటు వెళ్తుంది సొసైటీ? అంటే ఒకరిని చూసి ఒకరు ఇలా తయారవుతున్నారు కదా, వీళ్ళ గురించి మీరు ఏం మాట్లాడారు? ఒకళ్ళు చూసి ఒకళ్ళు అంటే ఇవాళ తెలంగాణలో అంత డేరుగా వాడు వాళ్ళ ఇంట్లో ఉండే ఆమె గర్భిణితో ఉన్న స్త్రీని చంపేసిండు. ఇట్లా ఒకళ్ళని చూసి ఒకళ్ళని లవ్ మ్యారేజ్ చేసుకోవటం, మళ్ళీ వెనక ఎఫ్ఐఆర్ పెట్టుకోవటము. వాళ్ళు మరి ఒక అబ్బకు ఆ అమ్మకు ఎవరికి పుట్టారో తెలియదు, కానీ ఒక్కొక్క అమ్మాయిని ఇట్లా చంపుకుంటా పోతుంటే ఈ ప్రభుత్వం ఏడకళ్ళు మూసుకొని ఏడబంటుండ్రు, ఏ సందులో పండుకుంటారు. ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు హాస్పిటల్ ఉంది, డెలివరీ కోసం ఉన్న అమ్మాయిని పోయి వాడు చంపిండంటే మనకి ఎంత ధైర్యం ఉంది? ఆ ధైర్యం ఎంత ఇచ్చేది ఎవరు? ప్రభుత్వమే కదా. అసలు భయం ఉన్నదా ఒక మగ పొరగళ్ళకు? అంటే అందనట లేదు. ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కరెక్టే, చేసుకున్న వాళ్ళు చక్కగా కాపురాలు చేయాలి, పిల్లలతోటి అందరితోటి బాగుండాలి. సరే ఉంచుకుంటా, నువ్వు లాంజోడక ఎక్కడన్నా పోయి బయట ఉంచుకో, కానీ ఆమె ప్రాణం తీసేది వీడు ఎక్కడి? వాడు ఎవరో అమ్మ కన్న బిడ్డ ఆ బిడ్డను పోయి వీడు చంపడానికి ఏం రైట్ ఉంది? అదే మరి లవ్ మ్యారేజ్లు చేయబట్టే తల్లిదండ్రులు ఇచ్చినాయన్నా కొంచెం బాగుంటున్నాయి, కానీ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళంతా మధ్యన వేసేస్తారు. ఎందుకంటే మధ్యన వేయకుండా ఉంటే మాకు అడ్డు అనుకొని దీన్ని తొలగించుకోవాలని చూస్తారు, కానీ వాడు ఎప్పటికి బతుకుతాడా? ఈ అమ్మాయిని తొలగించిండ్రు, వాడు ఎప్పటికి బతుకుతాడా? వాడు ఇంకా 10 ఏళ్ళు అక్కడికి బాగుంది అయితే తప్పదు కదా, ఎన్ని రోజులు ఉన్నా అక్కడికి బాగుంది తప్పది. కాకపోతే వీడు బతికి 4 రోజులు ఎంజాయ్ చేద్దాని కోసం బతికిండు, కానీ వానమ్మ కూడా ఒక ఆడదే, వానక్క కూడా ఆడదే. ఇది ప్రభుత్వం బాగా ఇది ఒక్కొక్కరికి కఠిన శిక్ష అయితే ఇప్పుడు ఎందుకు వీడికి 2 రోజులు బట్టి ఏమన్నా వేస్తానరా? ఏమి కాలేదు, అందుకే వాడు ఇటు చూసిండు, తెలంగాణకై చూసినట్టుంది. మీ అమ్మ తెలంగాణకు అంత మంచి పోరిని చంపిండు, ఏం ఇంతవరకు ఏం బీకలేదు. ఇంకా వీళ్ళు నన్ను ఏం చేస్తారని ఇటు వేసేసిండు. అందు గురించే నేను అంటున్నా, అదే ఈ అబ్బాయిని తెల్లారో 3వ రోజు కాల్ చేయటం, ఉరిసిచ్చా ఏదో ఒకటి చేసినట్టుంటే ఇవాళ అక్కడ జరగకపోవని నేను అనుకుంటున్నా. ప్రతి ఒక్కళ్ళు ఒక గర్భిణీ స్త్రీ చంపిండంటే వానికి వెనక డేర్ లేని వెనక బలం నుంచి చేస్తారా? వైష్ణవ్ హస్బెండ్ అక్కడ ఇంటి దగ్గర చంపిండు, డెలివరీకి ఉన్న వెంటిలేటర్ పైన ఉన్నామని చెప్పిండంటే వాడిని అసలు డాక్టర్లు ఇప్పుడు ఆ డాక్టర్లు ఎడకళ్ళు మూసుకొని ఉంటాను. ఇప్పుడు డాక్టర్లు ఉండాలి కదా, ఆమె చుట్టూ డాక్టర్లు నర్సులు ప్రతి ఒక్కళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఏడ కళ్ళు మూసుకుంటారు ఆమెను చంపిందాక. వీళ్ళందరినీ కూడా బట్టకపోవాలా? ప్రభుత్వం ఎక్కడ కళ్ళు మూసుకుంటారో ఏడుంటారో తెలియదు, కానీ ఒక్కొక్క అమ్మాయిని ఇట్లనే చంపుకుంటా పోతే మరి ఈ దేశాన మిగిలేదేంటిది? ఆ కరుకు అన్నదే లేదు అసలు. గవర్నమెంట్ కాడ ప్రభుత్వం కాడ కరుకు అన్నది లేదు. కరుకు అన్నది ఉంటే ఇలాంటి హత్యలు జరుగుతూ ఉంటాయా? ప్రభుత్వం అంటే భయం లేకనే ఈ రకంగా ప్రభుత్వం కాంచే రోడ్డు మీద నిలబడాలంటే ఇన్నాళ్ళు రోడ్డు మీద 10 మంది నిలబడతాయా? ఏం పెద్ద పోలీసు వాళ్ళు గది కొట్టేది. ఇప్పుడు ఎక్కడ ఏ పార్కుల్లో కానీ ఏడ కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా ఎవరన్నా మాట్లాడుతుండ్రా? ఏడున్నా మాట్లాడుతుండ్రా? తాగి రోడ్డు మీద ఉన్నా మాట్లాడుతుండ్రా? ఇక భయం అంటే ఎక్కడుంది? భయం అంటూ లేదు. అదే భయం అంటున్నట్టుంటే ఇవాళ జరిగింది, రేపు ఇంకా 4 రోజులు అయితే వాళ్ళ ఇంటికే పోయి చంపేస్తారు. ఇప్పుడు వైష్ణవ్ ఇన్సిడెంట్ లో వాళ్ళ హస్బెండ్ ఇట్లా వాళ్ళు ఏదో ఒకటి చేసినట్టయితే ఈ గవర్నమెంట్ ఇంకోటి చేయాలనేటానికి భయము. బట్ అట్లాంటి శిక్ష వేయకపోవడం వల్లగా ఒకరిని చూసి ఒకరు ఇప్పుడు అక్కడనే ఏం చేయలేకపోయారు, నన్ను ఏం చేస్తారు? నేను ప్రతి ఈడలో ఏం చెప్తా, నేను ఇప్పుడు అదే అమ్మాయిని 15 రోజుల 12 రోజులు అవుతుంది చంపి, వాడేదో గుండె పట్టుకొని కింద పడంగానే అరే ఏడ చచ్చిపోతారని వీళ్ళు అనుకున్నారు. వాడు యాక్సిడెంట్ అనేది డాక్టరే కదా, ఏ డాక్టర్కి ఇట్లా కనుగొట్టే అయిపోయాయి, అది గుండె పోట అని చెప్తారు. కానీ వాళ్ళకు జాలి దయ అన్నది ఉంటే, ఒక ఆడపిల్లని కడుపులో బిడ్డని చంపేసినాం కదా అన్నది, ఆ జాలి అన్నది ఉంటే వాడిని ఎప్పుడో కాల్ చేయాలి. కాల్ చేసినా బాగుండదు, నిమిషం పెట్టి చంపాలి. వాని మీద అసలు వాని ఒంటి మీద ఏమన్నా దెబ్బలు ఉన్నాయా? దెబ్బలు చూపించారా మీకు? మరి వాడిని దెబ్బ కొట్టకుండా పెళ్లి కొడుకులాగా అలా ఐసీలో పెట్టి ఏసీలో పెట్టి సాక్కుంటే ఇంకా ఆడవాళ్ళని చంపక ఎక్కడుంది? ఆడవాళ్ళకు రక్షణ ఎక్కడుంది? ఆడవాళ్ళకు రక్షణ లేదు, ఏం లేదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ విషయంలో మట్టుకు ఫెయిల్ అయిపోయింది కదా, ఇప్పటి వరకు కూడా దానిపైన స్పందించలే. ఎటువంటి ఫెయిల్ అయిపోయింది ఇప్పటికైనా. మరి ఇంతమంది ఆడక్కలు బోడక్కలు మొత్తం మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరు ఈ అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు. మరి ఇప్పటికైనా వాళ్ళు ఏదన్నా ఒకటి చేయమని వాళ్ళకు పైన ఆఫీసర్లకు ఆయన ఆర్డర్ ఇస్తే ఆయన చేయరా? అంటే మహిళా సంఘాలు అంతకుముందు బాగా వచ్చి ఇప్పుడు మాత్రం ఎటువంటి రెస్పాన్స్ లేదు ఒక అమ్మాయికి జరిగితే మటుకు. ఇప్పుడు కూడా వాళ్ళు వచ్చి మహిళా సంఘాలు ఎందుకు వస్తారు?
మహిళా సంఘాలకు ఏదో ఒకటి కింది నుంచో పైనుంచో వస్తే వచ్చినాం కానీ అసలు మహిళా సంఘాలు కూడా వాళ్ళందరూ లెక్క ప్రకారం వచ్చినట్టుంటే వాడిని ఎప్పుడో శిక్షించారు. పాపం వాళ్ళకి ఎవ్వరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు పోట్లే, వాళ్ళకి ఓదార్పు అన్నదే లేదు. ఒక మాట చెప్పాలంటే అంటే కేసీఆర్ గారి గవర్నమెంట్ లో దిశ ఇన్సిడెంట్ అయిన వెంటనే ఆయన అక్కడ ఉన్న నలుగురిని ఎన్కౌంటర్ చేసి ఆ గవర్నమెంట్ సిపి సజ్జనార్ సార్ ఇప్పటికి కూడా ఉన్నారు కదా. అవును, అదే ఇష్యూను మరి అదే సత్యనారాయణ సార్ ఉన్నాడుగా, మరి ఏం చేస్తాడు? అదే సత్యనారాయణ సార్ అప్పుడు ఆయన చంపిన సత్యనారాయణ సార్ ఇప్పుడు ఉన్నది ఆయనే. మరి ఇప్పుడు ఎందుకంటే అప్పుడు ఎవరు అనుకుంటున్నావు? కేసీఆర్. అప్పుడు ఉన్నది ఎవరు? కేసీఆర్. అందు గురించే ఆయన ఆమెల ఈ అసలు పోలీస్ స్టేషన్ పోతే భయం ఉన్నది. అది ఒక్కటి మీ అందరికి తెలుసు. పోలీస్ స్టేషన్ పోతే భయం ఉన్నదా? ఇన్నాళ్ళు పోలీస్ స్టేషన్ పోతే అమ్మ కూర్చోనేడు, ఇటు పోలీస్ స్టేషన్ పోతే పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు పోతే అట్టనే చూస్తారు. ఎందుకంటే మర్యాద భయం అన్నది ఏమి లేదు. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇది ఎన్ని ఈడేలో ఎన్నిట్లోనో పెడుతున్నాం కానీ మరి అది వినటం లేదా? చూడటం లేదా? చెవులు ఇంతన్నాయి, చూస్తున్నా చదువుతున్నావు కదా. మరి ఇప్పటికైనా దాని గురించి మాట్లాడి వాడిని ఏదో ఒకటి చేయొచ్చు కదా. ఇప్పుడు ఆంధ్రాలో కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మటే వాడు ఎక్కడున్నా వేటాడి వాడిని అది పవన్ కళ్యాణ్ సినిమాలో ఎట్లా చేస్తాడో చంపుతాడో వాడిని వేటాడి చంపమని చెప్పు. నిజంగా చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లెక్కనే ఏం కాదు పవన్ కళ్యాణ్ ఉండు కదా, ఏం కాదు. వాడిని వదిలిపెడతాడు అనుకుంటున్నావా? అదే ఇక మన తెలంగాణకు ఆంధ్రకు తేడా ఉంటుంది. వాడిని కూడా అట్నే వదిలిపెట్టి ఐసీలో బండబెడితే ఐసీలో పరపేసి ఒక బెడ్షీట్ వేసి గుండె నొప్పి అని ఆ చెవులు ఒకటి ముక్కుల్లో ఒకటి తొడిగి పండబెడతారు. ఎందుకంటే వాడు సావుని గడువు అడుక్కుంటూ వస్తాడు. వాడు అది సావుని ఇప్పుడు వాడు చచ్చిపోవాలంటే ఎంతసేపు అయ్యా గొంతు పట్టుకుంటే వాడు ఊపిరిపోతుంది. అసలు ఎందుకు చచ్చిపోవట్లే? అమ్మాయి గురించి వాని పక్కనే పెట్టినట్టుంటే ఇలా ఆంధ్రాలో జరగదు, ఎక్కడ జరగదు. ఇట్లనే ఉండని ఇంకా చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు భయపడాలి. ఒక్కొక్కళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు జాగ్రత్తగా, అమ్మాయిలకు చెప్తున్నా జాగ్రత్తగా స్టెప్ వేయండి, జాగ్రత్తగా ఆలోచించి పెళ్లిళ్ళు చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు దీనిపైన స్పందించే ఇదైతుందా? చర్య ఎంబడే యాక్షన్ ఉంటుందా? ఉంటది, ఎందుకుంటది? ఇక్కడ చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు యాక్షన్ అట్లాంటిది ఏం లేదు కదా. మరి ఆ గవర్నమెంట్ అన్నా ఇంకా రేవంత్ రెడ్డి గారి గురించి ఎందుకు తెలియదు? ఇల్లు బీకి పందిరేసేటంటే ఇంకా రేవంత్ రెడ్డి గారు కరుకుంటే ఎప్పుడో ఆ పని అయిపో. పవన్ కళ్యాణ్ వాళ్ళ దేశాన్ని ఆంధ్రాలకు జరుగుతాయన ఊకోడు. వాడికి ఏదో ఒక పెద్ద శిక్ష చేస్తాడు. చేస్తాడు ఒక 3 రోజులే, 3 దినాలైందిగా. మన దేశంలో 10 రోజులైనా ఏం చేయలేకపోతాడు. మీరు మాట్లాడుకోకూడదు. పవన్ కళ్యాణ్ దీని గురించి ఒక ఆడ కూతురు అటు ఆంధ్రాలో తెలంగాణ చనిపోయిందని ఆయన ఖచ్చితంగా దీని గురించి ఆలోచించుకొని వాడికి మంచి శిక్ష చేయాలని కోరుకున్నాడు. శిక్ష అంటే ఏంటి? చంపాలే. శిక్ష అంటే కాదు, వాడిని కూడా చంపాలే, గొర్రంగా చంపాలి. ఆ అమ్మాయి నేను ఒక్కసారి పోయి గొంతు బీసుకుంది కానీ వీడిని అట్ట కాదు, నిమిష పెట్టి చంపాలి. చంపితే అప్పుడు ఇంకొక మగోడు ఒక ఆడపిల్లని చంపడానికి భయపడాలి. అప్పుడే దాన్ని ఆడక్కలు ఇప్పుడు వీళ్ళందరూ మహిళా మండలు దాన్ని ఎక్కడ కిందేసి మెడక మీద కాలేసి తొక్కాలి. లంజకు అన్ని కోసి వదిలిపెట్టాలి. ఇంకొకటి గొరగాకుండా అన్ని కోసి వదిలిపెట్టాలి. వస్తుంది, ఏదో ఒక రోజు వస్తుంది కానీ మరి వస్తే పట్టుకుంటారు కదా. తెలియకుండా దాన్ని మేనేజ్ చేసుకుంటాడు. ఈ ఉంచుకున్న వాళ్ళు చేయబట్టే కొన్ని కాపురాలు సంవత్సరాలు కూలిపోతున్నాయి. మొగోడు ఏమంటారు అంటే మొగోడే మంచోడా? మొగోడు మంచోడా? ఏదో అంటే అందరు ఎదవాలా మంచిగా సంసారం చేసుకొని పెళ్లిళ్ళు చేసుకొని మంచిగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మంచోళ్ళని చెడ్డోళ్ళని మనం అనకూడదు కదా. మాకు కూడా కొడుకులు పిల్లలు అందరు ఉన్నారు కదా, మనం అనకూడదు. పిచ్చిలా అని చూడుకుని అంటున్నా. ఎందుకంటే అమ్మాయిలు అలా చేసుకుంటూ పోతే మీకు పాపం అనిపించటం లేదా? ఒక ఉంచుకున్న దానికోసం ఆప్తాలు పెళ్లి చేసుకున్న దాన్ని చంపేసిండంటే వాడు మనిషే కాదు, మనిషికి పుట్టలే. వాడు జంతువులకు పుట్టినోడు చేయబట్టే జంతు శకలు చేసిండు. అది చంద్రబాబు నాయుడు అందరు ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోమను. లేకపోతే అలాంటి వాడిని చంపేయాలి. ఇంకా ఏరేది ఏం లేదు. అరే 60 రైస్ కుక్కర్లు అందుకే చూచి నేను మొన్న కూడా చెప్పిన. ఆయన చిన్నోడు కాదు, పెద్ద 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా గానీ ఒక దాన్ని ఉంచుకొని పెళ్ళాలని ఎలా చంపాలా, ఎట్లా చంపాలని ఆలోచన చేస్తాడు. అసలు అయితే వాళ్ళనే ముదగాలు తెలివి లేక ఆడోళ్ళు ఏంటంటే గింతదానికి పొంగిపోతారు. తెలివితోట అది మనం కానాల వాడినే ముదగాలు చంపేయాలి.
మీరు ఎంతమంది తిట్టుకున్నా డోంట్ కేర్, నేను భయపడను అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.